హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శేషు ఆఫీషియల్. ఈరోజు నేను కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం రెడీ చేస్తున్నానండి. సో నేను మిక్సీ అయితే ఆల్రెడీ పట్టేశాను. ఇప్పుడు కొబ్బరి పాలు తీసేద్దాం రండి. ఇది కూడా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కొబ్బరి అన్నం కూడా పెట్టచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను, వెజిటేబుల్స్ అవన్నీ కూడా. ఇదిగోండి, క్యారెట్, బీట్రూట్ అండ్ బీన్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే మనం కొబ్బరి అన్నం రెడీ చేసేద్దాం రండి, చూసేయండి. మరి అబ్బా, పాలు ఎంత బాగున్నాయండి. గేదె పాలు అనుకున్నారు కనుక ఇవి కొబ్బరి పాలండి. రండి మరి తయారు చేసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు వేసేద్దాం ఇవన్నీ కూడా. ఫస్ట్ ఇవన్నీ, తర్వాత చిక్కుడుకాయలు. గట్టిగా మరిగిందండి బాబు. క్యారెట్, బీట్రూట్ అన్నీ కూడా వేసిన తర్వాత ఇవి బాగా వేగనివ్వాలి. ఇవి చిన్న సెగతో దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత అప్పుడు కొబ్బరిపాలు పోసేద్దాం. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు కొబ్బరిపాలు. ఒకవేళ కొబ్బరిపాలు 4 గ్లాసులు రాకపోయాయి అనుకోండి, మనం 1 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈలోగా ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా నేను బియ్యం కడుగుతూ ఉంటాను. ఇవి 2 గ్లాసుల బియ్యం అండి. మనం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేనైతే కడుగుతున్నాను ఫస్ట్. వేగిపోయండి. ఈసారి మనం పాలు పోసుకుందాం. నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను, ఇదే గ్లాస్తో నేను పాలు పోస్తున్నాను అన్నమాట. ఒకటి. ఇప్పుడు నేను 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాను అన్నమాట. యాడ్ చేసుకోవచ్చు అలా. అంతే. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, దీనికి సరిపడా. అంతే సరే. ఇప్పుడు ఇది పొంగొచ్చాక, ఒక పొంగొచ్చాక ఇప్పుడు మనం బియ్యం యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేస్తే తయారైపోద్ది. ఇప్పుడు పెద్ద మంట పెడదాం. ఈలోగా కొత్తిమీర రెడీ చేసుకొని పెట్టుకుందామండి. ఇది వేయకపోతే అసలు ఫ్లేవరే తెలియదండి బాబు. ఇది వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఇందులో వేసేద్దాం. కొత్తిమీర వేసిన తర్వాత అండి ఆ టేస్ట్ మారిపోద్దండి. కొంచెం కలుపుదాం. మరిగిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం మనం. కొంచెం ఉండిపోయింది. ఇప్పుడు మనం ఒక 2 విజిల్స్ వచ్చాక అయిపోతుంది. ఏమండో కుక్కర్ మూత పెట్టేశాను కదా, 2 విజిల్స్ వచ్చే వరకు కొంచెం చూస్తూ ఉండండి. నేను చిటికలో వచ్చేస్తాను మరే.
ఏమండి 2 విజిల్స్ అని వచ్చాయి? వచ్చే ఉంటాయిలేండి. ఆల్రెడీ నేను కట్టేసి బయటికి వెళ్ళానులేండి. రండి మరి చూసేద్దాం. అబ్బా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. కొబ్బరన్నం రెడీ. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని తినేద్దాం. చూసారండి, మధ్య మధ్యలో వెజిటేబుల్స్. అబ్బా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. తెలుసు కదా, శేషు అఫీషియల్.